బీసీ రిజర్వేషన్లపై ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. బీసీ రిజర్వేషన్లకి సంబంధించి ప్రభుత్వానికి కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. 42% రిజర్వేషన్లు ఇస్తామన్నది దగా అని, మోసమని చెప్పారు ఆయన. చిత్తశుద్ధి ఉంటే ముందుగా కేబినెట్ లో బీసీ కోటా అమలు చేయాలని సవాల్ చేశారు ఆయన. కాంగ్రెస్ చెబుతోన్న కాకి లెక్కలు కోర్టు ముందు తేలిపోతాయని లక్ష్మణ్ అంటున్నారు. 42% బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంకా ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ చేస్తారు. సార్, కాంగ్రెస్ ప్రభుత్వము మేము 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రత్యేక జీవో కూడా ఇచ్చింది. దీన్ని బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు అడ్డుకోవాలని చూస్తుందంటూ ప్రకటన చేస్తున్నారు. ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీకి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధి లేదు. అసలు వాళ్ళ జన్మతానే కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేకులు. ఇవాళ రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్లు ఇస్తా అంటే ఇదంతా కూడా దగా మోసం. వాళ్ళు నిజంగా మీరు గతంలో బిల్లు పెట్టారు, గవర్నర్ పంపించారు, రాష్ట్రపతి పంపించారు, ఉన్న పలంగా మళ్ళీ జీవో తీసుకొచ్చారు. స్థానిక సంస్థల్లో ఎంత మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని పూర్తి స్వేచ్ఛ మీకున్నప్పటికీ ఎందుకు ఈ తాత్సారం చేశారు? ఆలస్యమైనప్పుడు గవర్నర్ కూడా న్యాయపరమైనటువంటి వారు అంశాలను కూడా పరిశీలించి ఆ రకంగా వారు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకునే ముందే ఆదరాబాద్గా బిల్ తీసుకొచ్చారు. ఈ బిల్ ఏదో మొదలు తెచ్చినా అయిపోయేది. నేను ఇవాళ అడుగుతున్నాను, ఇవాళ ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తిగా సర్వే చేసి ఆ రకంగా గణాంక వివరాలు కోర్టు ముందు పెడితే తప్పకుండా నిలుస్తుంది. దాదాపు 100 కులాలు ఇవాళ చట్టసభలో అడుగుపెట్టలేని పరిస్థితి. మీరు ఏమైనా బహిర్గతం చేశారా? ఈ రకంగా ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ఇదే పంతా మీరు కర్ణాటకలో చేశారు. కర్ణాటకలో కూడా గతంలో మొదటిసారి సిద్ధరామయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వే చేశారు. ఆ రోజు కూడా మీరు దాన్ని పబ్లిష్ చేయలేరు. ఇప్పుడు మళ్ళీ మొన్న రాహుల్ గాంధీ గారు రెండోసారి మేము సర్వే చేస్తామంటారు. అంటే ఎవరిని మోసం చేయడానికి? ఇవాళ దొంగే దొంగ అన్నట్టు మీరు ఈ రకంగా వివరించి మోసం చేసింది మీరే బీసీలను. ఇప్పుడు ఏదో మేము మరి కంటితుడు చెరగా ఇస్తామని చెప్పి మాయమాట చెప్తారు. రేపు కోర్టులో కనుక నిలబడకపోతే పూర్తి బాధ్యతది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. ఏ సామాజిక వర్గం విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎంత వెనుకపాటుతనం ఉంది? ఎన్ని కులాలు ఇవాళ చట్టసభలో లేవు? ఎన్ని కులాలు ఇవాళ కనీసం ఇవాళ ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నారు? అదే రకంగా సర్పంచులు కాకుండా ఉన్నట్టు కులాలని ఇవన్నీ ముందు కోర్టు ముందు పెట్టండి. అయోమయం సృష్టించి, గందరగోళం సృష్టించి మీరు సమాజంలో ఆ విధమైనటువంటి ఒక అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా రేపు కోర్టు ద్వారా తేలిపోతుంది మీరు చేసిన లెక్కలు కరెక్టా కాదా, శాస్త్రీయంగా ఉన్నాయా లేవా, ఎందుకు మీరు అంత దాపరికము, ఎంత గోప్యంగా ఎందుకు పెడుతున్నారు? కాబట్టి కాంగ్రెస్ చరిత్రనే ఇవాళ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు సూటి కడుతున్నాను. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులే 3 దేశానికి ప్రధానమంత్రి అయితే కులగణన చేయని మీరు ఇవాళ దేశమంతా నువ్వు తిరిగి కులగణన చేయాలని మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ మీ చేతుల్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారు 42%, మరి దానికి అనుగుణంగా మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించట్లేదు? ఇవాళ మండల్ కమిషన్ సిఫార్సు కనుక 27% మోదీ గారు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మీరు ఇవాళ కాకి లెక్కలు చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తేనే నమ్మి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. తప్పకుండా వారికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీసీలంతా కూడా ఐక్యం కాబోతున్నారు. బీసీల రిజర్వేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా సహకరించాయి. అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతు తెలిపాయి. ఇప్పుడు మీది బాధ్యత నిలబెట్టుకోవాల్సింది, అమలు చేయాల్సింది. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్లతోటే నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా జరిగి అడ్డుపడితే మాత్రం దాని పూర్తి బాధ్యత కాంగ్రెస్ వహించాలంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.